బి ఫార్మసీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఫీజు కట్టలేదని కాలేజీలో యాజమాన్యం చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ రాసి మరీ ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది. యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖ రాయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బి ఫార్మసీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఫీజు కట్టలేదని కాలేజీలో యాజమాన్యం చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ రాసి మరీ ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది. యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖ రాయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 22 ఏళ్ల చంద్ర శ్వేతశ్రీ సకాలంలో ఫీజు కట్టలేకపోయిందని, ఇతర విద్యార్థులని ముందు నిలబెట్టి కళాశాల యాజమాన్యం అవమానించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ అవమానం తట్టుకోలేక ఇంటికి వచ్చి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నేనైతే చైర్మన్ మేడం చెప్పాను, నా బిడ్డకు ఎగ్జామ్ రాయింది మేడం, నా బిడ్డకు చదువు వద్దా మేడం అంటే మీ చేతుల్లో ఉంది, మీరు వీళ్ళు అంతా వాళ్ళెవరు వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారే వాళ్ళైతే మేడం బాబు సార్ ప్రిన్సిపాల్ పిలిపించి ఫోటో తీస్తున్నాను, ఖైదీని ఫోటో తీసినట్టు తీస్తాను మమ్మీ, నాకు చాలా బాధ వేస్తుందంటే మమ్మీ డబ్బులు వస్తుంది నాన్న, డబ్బులు ఇప్పుడు కొంచెం కట్టేసి శనివారం డబ్బులు కట్టేసిన ఆదివారము సోమవారము ఈ రోజు నేను డబ్బులు కట్టేసిండు పోయి బ్యాలెన్స్, కానీ నా బిడ్డ ఆలోగా వాళ్ళ తాతలు భరించలేక ఏమైపోయిందో మాకు తెలియదు. నా బిడ్డ నాకు కావాలి, ఫస్ట్ 10 లక్షలు వాళ్ళకి పోతుంది, నా బిడ్డ నాకు కావాలి, ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి. శ్వేత తల్లిదండ్రులు చంద్ర సూర్యనారాయణ సుజాతలు తమకు ఏకైక కుమార్తె కనిపించట్లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వేత కోసం కుటుంబ సభ్యులు బంధువులు గాలిస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామని మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కళా వెంకటరమణ తెలిపారు. విద్యార్థిని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.